హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. ఈ మటన్ కర్రీని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి. మరి ఈ మటన్ కర్రీని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. ఈ కర్రీ అనేది రైస్లోకి, అలానే రోటీలోకి, పుల్కాలోకి, దేనిలోకైనా సరే ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి దీనిని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోకి మటన్ని తీసుకోండి. ఈ మటన్ని ఇలా 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. మటన్ని మ్యారినేట్ చేసుకోవడానికి దీనిలోకి 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని, ఈ పసుపు అలాగే ఈ సాల్ట్ కూడా మటన్ ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా కలపండి. ఇలా సాల్ట్ వేసుకొని కలపడం వల్ల మనకి మటన్ ముక్క తింటున్నప్పుడు టేస్ట్ అనేది మటన్ ముక్క చప్పగా లేకుండా చాలా బాగుంటుందండి. ఇలా కలుపుకున్న ఈ మటన్ని కనీసం 10 నిమిషాలైనా మ్యారినేట్ చేయండి. ఇప్పుడు మీడియం సైజులో ఉన్న 2 ఆనియన్స్ని తీసుకొని వీటిని మీడియం సైజులో ముక్కలు కట్ చేయండి. అవే చిన్న సైజులో ఉన్న ఆనియన్స్ తీసుకున్నట్లయితే ఒక 4 తీసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఆనియన్స్ని మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకొని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకోండి. దానిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా దీనిలోకి వేసుకోండి. అలాగే పచ్చిమిర్చిని 2-3 వరకు తీసుకోండి. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే పచ్చిమిర్చిని మరికొంచెం యాడ్ చేసుకోండి. అలాగే పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలు 6-7 వరకు వేసుకోండి. అలాగే 1 ఇంచు అల్లం ముక్కను తీసుకొని వీటిని ఇలాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మూత పెట్టేసి ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ని తీసుకోండి. దానిలోకి 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 2 లవంగాలు, అలాగే 2 ఇలాచి, ఒక 2 బిర్యానీ ఆకుల్ని ఇలా తుంచి వేసుకోండి. వీటిని బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఈ ఆనియన్ పేస్ట్ని ఆయిల్లో బాగా పచ్చివాసన పోయి మనకి కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు దీనిని ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఈ ఆనియన్ పేస్ట్ అనేది ఎంత బాగా ఫ్రై అయితే మనకి మటన్ కర్రీ అనేది టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. చూడండి, ఈ గ్రేవీ అంతా కూడా ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న మటన్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇలా మటన్ మొత్తం వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఆయిల్లో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఈ మటన్ని ఒక 5-6 నిమిషాల పాటు ఆయిల్లో మూత పెట్టేసి బాగా ఉడికించండి. మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుకుంటూ దీనిని బాగా ఉడికించండి. మటన్ అనేది మనకి ఇలా లైట్గా ఉడికిపోయిన తర్వాత దీనిలోకి 2 మీడియం సైజులో ఉన్న టొమాటోల్ని ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని వేసుకోండి. ఈ పేస్ట్ వేయడం వల్ల మనకి మటన్ కర్రీ అనేది గ్రేవీ చాలా థిక్నెస్గా చాలా బాగుంటుందండి. ఈ టొమాటో పేస్ట్ అనేది కూడా ఈ మటన్ ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా కలుపుకొని టొమాటో పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని మూత పెట్టేసి మరొక 4-5 నిమిషాల పాటు బాగా ఉడికించండి. ఇప్పుడు దీనిలోకి 1.5 టీ స్పూన్ వరకు కారంని కూడా వేసుకోండి. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కారంని మరికొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కారం అంతా కూడా మటన్ ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా కలపండి. కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు దీనిని మూత పెట్టేసి మరొక 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించండి. ఈ మటన్ కర్రీ అనేది ఎప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా మనకి మటన్ ముక్క అనేది కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. చూడండి, మనకి కారం కూడా ఇలా పచ్చివాసన పోయి ఆయిల్ ఇలా పైకి తేలినప్పుడు దీనిలోకి 1.5 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి. ఆల్రెడీ మనకి మటన్ అనేది 50% వరకు ఉడికింది కాబట్టి వాటర్ అనేది మరి ఎక్కువగా వేయకుండా ఇలా 1.5 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని మరొకసారి ఇలా బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 4 to 5 విజిల్స్ వస్తే సరిపోతుందండి. అదే ముదురుగా ఉన్న మటన్ తీసుకున్నట్లయితే
విజిల్ అని కొంచెం ఎక్కువగా వచ్చేటట్లుగా ఉడికించండి. విజిల్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి మటన్ కర్రీలో ఇంకొంచెం గ్రేవీ ఉంది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని అలాగే పుదీనాను కూడా దీనిలోకి వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం మటన్ని మ్యారినేట్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకొని ఇదంతా కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా కలపండి. చూడండి, మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ మీకు ఎంత కావాలనుకుంటారో అంతవరకు ఉంచేసుకొని మటన్ ముక్క కూడా చూడండి మనకి ఇలా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుందండి. ఈ మటన్ కర్రీని చిన్నపిల్లలకి కూడా ఇలా కుక్కర్లో వేసి పెడితే చాలా చాలా ఇష్టంగా చాలా సాఫ్ట్గా ఉంటుందండి ముక్క అనేది కూడా. ఈ విధంగా కర్రీ మొత్తం కూడా కంప్లీట్గా ఉడికిపోయిన తర్వాత చివరిగా దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే మటన్ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకి అలానే బగారా రైస్లోకి చపాతీలోకి దేనిలోకైనా సరే ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.